హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. చాలామందికి ఇలాంటి స్కూల్స్ ఉంటాయి అని కూడా తెలియవు. కానీ ఒక్కసారి ఈ స్కూల్స్లో అడ్మిషన్ వచ్చిందంటే దాదాపుగా జాబ్ మీ పిల్లల చేతిలో ఉన్నట్టే. రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్ళలో ప్రవేశం పొందడానికి ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలో, ఎలాంటి లాభాలు ఉంటాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దేశం మొత్తం వ్యాప్తంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్ళు 5 మాత్రమే ఉన్నాయి. అడ్మిషన్ పొందడం, సీటు కొట్టడం ఈ స్కూల్స్లో కష్టమైనా మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి మీ పిల్లల్ని చదివిస్తే ఈజీగా సీటు పొందొచ్చు. కాబట్టి ప్రయత్నిద్దాం. దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి చైల్, హిమాచల్ ప్రదేశ్, బెలగాం, బెంగళూరు, ధోల్పూర్, అజ్మీర్ అనే 5 స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ స్కూల్స్లో 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు బాలబాలికలకు విద్యాబోధన ఉంటుంది. ఈ పాఠశాలలను రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇవి ఆంగ్ల మాధ్యమంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూళ్ళు. ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూళ్ళలో అర్హతల విషయానికొస్తే 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. అలాగే 9వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. ఇక వయోపరిమితి ఏజ్ విషయానికొస్తే 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి 2025 మార్చ్ 31 నాటికి విద్యార్థి వయస్సు 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఏప్రిల్ 1, 2013 నుంచి మార్చ్ 31, 2015 మధ్య జన్మించి ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి 2025 మార్చ్ 31 నాటికి అభ్యర్థి వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ, 15 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఏప్రిల్ 1, 2010 నుంచి మార్చ్ 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. ఇక రిజర్వేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే రక్షణ విభాగాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పిల్లలు, అలాగే ఇతర వర్గాల పౌరుల పిల్లలకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు. ఎంపిక ప్రక్రియ వచ్చేసి రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్ష వచ్చేసి మల్టిపుల్ చాయిస్ OMR ఆధారిత విధానంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్షకి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే 6వ తరగతికి సంబంధించి ఇంటెలిజెన్స్ 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి 50 మార్కులు, మ్యాథ్స్కి 50 మార్కులు, ఇంగ్లీష్కి 50 మార్కులు చొప్పున కేటాయించారు. అలాగే 5వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 9వ తరగతికి సంబంధించి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ 50 మార్కులు, హిందీ 20 మార్కులు, సోషల్ సైన్స్ 30 మార్కులు, మ్యాథ్స్ 50 మార్కులు, సైన్స్ 50 మార్కులు, 8వ తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకు 50 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ మిలిటరీ స్కూళ్ళ ముఖ్య ఉద్దేశం పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి వివిధ రకాల డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అయ్యేలా చేయడం. మీ పిల్లల్ని ఆర్మీలో కానీ వివిధ డిఫెన్స్ సర్వీసెస్లో కానీ జాయిన్ చేయడం మీ లక్ష్యం అయితే ఈ మిలిటరీ స్కూళ్ళు మంచి ఆప్షన్స్ అవుతాయి. ఈ స్కూల్స్లో రిజర్వేషన్లు వచ్చేసి 70% సీట్లు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో సర్వీస్ చేస్తున్న రిటైర్ అయిన పిల్లలకి, అలాగే 30% సీట్లు మిగతా వారికి అనగా సాధారణ భారతీయులు కూడా అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్ టెస్ట్ వచ్చేసి OMR బేస్డ్ విధానంలో ఉంటుంది. అడ్మిషన్ టెస్ట్లో క్వాలిఫై అయిన విద్యార్థులకు తరువాతి ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో భాగంగా 6వ తరగతికి సంబంధించిన వారికైతే 20 మార్కులు, 9వ తరగతి విద్యార్థులకి 50 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కులు రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కులకి కలిపి విద్యార్థులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్ని విడుదల చేస్తారు. ఫైనల్ సెలెక్షన్లో భాగంగా ఎంపికైన విద్యార్థులకి మెడికల్ ఫిట్నెస్ నిర్వహించి అడ్మిషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ట్యూషన్ ఫీ మరియు కాషన్ ఫీ కట్టవలసి ఉంటుంది. ఎవరి ఇన్కమ్ అయితే 3 లక్షలకి తక్కువగా ఉంటుందో వారు కట్టిన ఫీ రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్యాకెట్ మనీ కింద 10,000 రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్లో కనిపిస్తున్న స్కూల్ రొటీన్ టైమింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. పొద్దున్న 6 గంటలకి ఫిజికల్ ట్రైనింగ్తో మొదలై నైట్ 10 గంటల 45 నిమిషాలకి ముగుస్తుంది.
స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా షాంపుల్ ఆన్సర్ షీట్ మరియు OMRకు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఇక ఆన్లైన్లో దరఖాస్తు కొరకు కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు, బోనాఫైడు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఆర్మీలో చేరడం మీ లక్ష్యమైతే త్వరగా సాధించాలనుకునేవారు, ఆసక్తి గల విద్యార్థులు మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లలో దరఖాస్తు చేసుకోండి. ప్రయత్నిస్తే పోయేదేం లేదు. ప్రయత్నం చేసి చూడండి. ఒక్క నిర్ణయం మీ పిల్లల జీవితాన్ని మార్చవచ్చు. జై హింద్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.